మంచంపై హాయిగా నిద్రపోతుంది ఒక అమ్మాయి. కానీ బయటకు కనిపిస్తున్నంత ప్రశాంతంగా అయితే లేదు తన మనసు. శరీరం మొత్తం చెమటలు పట్టేసి ఉంది. కళ్ళగుడ్లు అటు ఇటు ఆడిస్తూ ఉంది. చూస్తే అర్థమైపోతోంది తనేదో పీడకల కంటోంది అని. ఉలిక్కిపడి లేచి కూర్చుంది తను. పరుగులు పెడుతున్న తన గుండెపై చెయ్యి వేసి ఆయాసపడుతూ పక్కనే ఉన్న బాటిల్‌ని అందుకుంది. గుటగుటా నీళ్లు తాగి తనని తాను శాంతపరుచుకుంది. ఎన్నో ఏళ్ల తర్వాత తను భయాన్ని అనుభూతి చెందింది. డాక్టర్ శ్రావణి. నైపుణ్యం కలిగిన జనరల్ సర్జన్. ఎంతో ప్రసిద్ధి చెందిన తిరుపతిలోని ఎలైట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య బృందంలో పనిచేస్తోంది తను. గత 3 సంవత్సరాలుగా డాక్టర్ శ్రావణి తన విశాలమైన ఇంట్లో ఒంటరిగా జీవితాన్ని గడుపుతోంది. డాక్టర్ శ్రావణి కుటుంబం ఆమె తల్లి, నాన్న మరియు సోదరితో సహా ఆమె పెరిగిన వారి స్వగ్రామంలోనే ఉంటున్నారు. తను డాక్టర్ కావాలని తన కలను కొనసాగించుకోవడానికి తన గూడుని విడిచి ఇక్కడికి వచ్చింది. ఆమె కష్టానికి ఫలితం కూడా దక్కింది. ఇప్పుడు తను తిరుపతిలో విజయవంతమైన సర్జన్‌గా ఒక స్వతంత్ర జీవితాన్ని గడుపుతోంది. ఆమె తన ప్రియమైన వారికి దూరంగా ఉన్నప్పటికీ సెలవుల్లో వారిని సందర్శిస్తూ, వారికి దూరంగా ఉన్నప్పుడు ఆ మధురమైన క్షణాలను గుర్తు తెచ్చుకునేది. డాక్టర్ శ్రావణి ఎప్పుడూ దయ్యాల ఉనికి పట్ల ఆకర్షితురాలయ్యేది. అందరికీ ఏదో ఒక భయం ఉంటుంది. కానీ డాక్టర్ శ్రావణి మాత్రం భయాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. తన మనసుని ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేలా తనకి తాను శిక్షణ ఇచ్చుకుంది. అయినప్పటికీ ఈ రాత్రి తను తన ధైర్యాన్ని బద్దలు కొట్టి ఒక దృశ్యాన్ని చూసింది. తన జీవితంలో మొదటిసారి భయం తన వైపు తిరిగి చూసింది. ఆ కలను మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ తనలో తాను ఇలా అనుకుంది. నాకేమైంది? ఇంత చిన్న కలకి నేను ఎందుకు ఇంతలా భయపడుతున్నాను? అలా తనని తాను సర్దిపెట్టుకుంటున్నా తన భయం మాత్రం అలాగే ఉండిపోయింది. గడియారం వైపు చూడగా ఉదయం 3:30 అయింది. ఎందుకో తెలీదు బయట చీకటి ఆమె శరీరంలోకి చొచ్చుకుపోతున్నట్లు అనిపించింది. తనని తాను శాంతపరచడానికి పక్కనే ఉన్న ఫోన్ని అందుకుంది. కానీ దాన్ని చేతిలోకి తీసుకోగానే అక్కడ ఉన్న నిశ్శబ్దాన్ని అంతం చేస్తూ తన ఫోన్ రింగ్ అయింది. దాంతో ఉలిక్కిపడి తను స్క్రీన్‌పై తన ఫ్రెండ్ నేమ్ 'కృతి' అని ఉండటంతో ఏంటి ఈ టైంలో కాల్ చేస్తుంది అని అనుకుంది. కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. తన గొంతులో ఆందోళన చాలా చక్కగా వినిపిస్తోంది. "కృతి ఏమైందిరా? ఈ టైంలో కాల్ చేశావేంటి?" "శ్రావణి త్వరగా రా" కృతి వేగంగా చెప్పింది. "ఫైర్ యాక్సిడెంట్ అయింది. చాలా మంది పేషెంట్‌లొస్తున్నారు. నేనెప్పుడూ బర్న్ కేసెస్ డీల్ చేయలేదు. త్వరగా రా." అది విన్న వెంటనే శ్రావణి బెడ్ పై నుంచి లేచి, "వాట్? అవునా? సరే నేనిప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు పేషెంట్స్‌ని కంగారు పడకుండా చూసుకో." కృతి మరియు శ్రావణి ప్రయాణం మెడికల్ స్కూల్ నుంచి ప్రారంభమయ్యి, ఒక హాస్పిటల్‌లో డాక్టర్స్‌లా మారేంత వరకు వచ్చింది. ఇద్దరూ కలిసి చదువుకొని ఒక్కటిగా డాక్టర్స్ అయ్యారు. డాక్టర్ కృతి కూడా పేరు పొందిన జనరల్ సర్జన్. కార్ స్పీడ్‌గా పోనివ్వటంతో 15 నిమిషాల్లో హాస్పిటల్‌కి చేరుకుంది. కార్ దిగి పరిగెత్తుకుంటూ హాస్పిటల్లోకి వెళ్ళింది. వేగంగా పరిగెత్తుకుంటూ ఎమర్జెన్సీ రూమ్ వైపు కదిలింది. ఎమర్జెన్సీ రూమ్‌లోకి వెళ్ళిన తనకి నొప్పితో బాధపడుతున్న పేషెంట్స్, వారి కోసం వచ్చిన వారి కుటుంబ సభ్యులు కనిపించారు. వారందరినీ చూస్తూ వేగంగా కృతి దగ్గరకు వెళ్ళింది శ్రావణి. కృతి తలెత్తి చూసింది. శ్రావణిని చూసి ఊపిరి పీలుస్తూ, "శ్రావణి వచ్చేసావా? థాంక్ గాడ్! ఎంతమంది పేషెంట్లున్నారు?" అని అడిగింది శ్రావణి. 15 అని సమాధానమిచ్చింది కృతి. శ్రావణి కంగారుగా తన వైపు చూసింది. "మరి ఈ క్రిటికల్ కేసెస్ ఎన్ని?" 2 వారి శరీరం బాగా కాలిపోయింది. గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు వాళ్ళు. కృతి సమాధానమిచ్చింది. తల ఊపుతూ వెంటనే ఫస్ట్ పేషెంట్ దగ్గరకు వెళ్ళింది. అతని శరీరం బాగా కాలిపోయి ఉంది. అతని పల్స్ అండ్ మిగతావి చెక్ చేసింది శ్రావణి. పేషెంట్ కాలిపోయిన చర్మాన్ని పరిశీలిస్తూ శ్రావణి, "చర్మం బాగా కాలిపోయింది. త్వరగా చికిత్స చేసి ఆ చర్మాన్ని తొలగించకపోతే ఇన్ఫెక్షన్ అయ్యే ప్రాబ్లమ్ ఉంది. బ్లడ్ నంబర్ 10" అని చెప్పటంతో పక్కనే ఉన్న నర్స్ తనకి స్కాల్పెల్ అందించింది. శ్రావణి చేతులు ఆ పరికరాన్ని గట్టిగా చుట్టేశాయి. దాని సహాయంతో ఆ వ్యక్తిపై చర్మాన్ని చిన్నగా కోస్తూ అతనికి ట్రీట్మెంట్ ఇచ్చింది శ్రావణి. అన్నీ సద్దుమణగడంతో కారిడార్‌లో ఉన్న చైర్‌పై కూర్చుంది శ్రావణి. గట్టిగా ఒక ఊపిరి పీల్చుకుని కళ్ళు మూసుకుంది. అప్పుడే కృతి కూడా మిగతా పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ ఇచ్చి తన పక్కనే ఉన్న చైర్‌లో కూర్చుంది. ఇద్దరూ ఏం మాట్లాడలేదు. అలానే కళ్ళు మూసుకొని ఇప్పటివరకు జరిగిన సంఘటనలను గుర్తు తెచ్చుకున్నారు. కాసేపటి తరువాత కళ్ళు తెరిచి శ్రావణి వైపు చూస్తూ, "ఏం ఆలోచిస్తున్నావ్?" ప్రశ్నించింది కృతి. శ్రావణి కళ్ళు తెరిచి పెదవులపై చిరునవ్వు విసురుతూ, "ఇంతవరకు ఎంత గందరగోళంగా ఉన్నిందో కదా! కానీ ఎంత గందరగోళంగా ఉన్నా, ఎంత అలిసిపోయినా ఆఖరికి వాళ్ళని కాపాడాం." కృతి వైపు చూస్తూ, "మనిద్దరం కలిస్తే దేన్నైనా సాధించొచ్చు కదా! మనమిద్దరం బెస్ట్ టీమ్" నవ్వుతూ చెప్పింది. అది విన్న కృతి నవ్వుతూ, "అవును, బెస్ట్ టీమ్. మరిప్పుడు ఇంటికెళ్తావా?" అని ప్రశ్నించింది.
దాంతో వాచ్‌లో టైం చూసుకుంటూ, లేదు టైం చూడు 5:30 అయింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేదెప్పుడు? రెస్ట్ తీసుకునేదెప్పుడు? అని అంటూ చుట్టూ చూసి, పద మిగతా పేషెంట్స్‌ని చెక్ చేద్దాం. సరే పద వెళ్దాం అని అంటూ లేచి నిల్చుంది కృతి. ఇద్దరూ కలిసి 4థ్ ఫ్లోర్ వరకు పేషెంట్స్ అందరిని చెక్ చేశారు. పద ఇంకా 5థ్ ఫ్లోర్‌కెళ్దాం అడిగింది శ్రావణి. ఏంటి అస్సలు రాను. శ్రావ్ ఆ ఫ్లోర్‌లో మార్చురీ ఉంది మర్చిపోయావా ఏంటి? గుటకలు మింగుతూ చెప్పింది కృతి. నేను రాను బాబోయ్! అది విన్న శ్రావణి నవ్వుతూ, అబ్బా! భయపడకు. సర్లే నువ్వు రాకు నేనే వెళ్తాను. ఇక తను వినదు అని అర్థమయ్యి తల ఊపుతూ, సరే కానీ జాగ్రత్త అని చెప్పింది కృతి. దాంతో శ్రావణి 5థ్ ఫ్లోర్ వైపు బయలుదేరింది. లిఫ్ట్‌లో 5థ్ ఫ్లోర్‌కి చేరుకుంది. మొత్తం రూమ్స్ అన్నీ చుట్టేసి మళ్ళీ తిరిగి వెళ్ళబోయింది. కానీ అప్పుడే మార్చురీ రూమ్‌లో ఏదో శబ్దం రావటం వినిపించింది. దాంతో చిన్నగా మార్చురీ రూమ్‌కి ఉన్న కిటికీలో నుంచి లోపలికి తొంగి చూసింది. ఆ రూమ్‌లో ఎవరో నిలబడుకున్నట్లు కనిపిస్తోంది. దాంతో ఆలోచనలో పడిపోయింది తను. ఏంటిది? మార్చురీలో ఎవరున్నారు? అంత ధైర్యం ఎవరికుంది? వాచ్‌మెన్ ఏమైనా ఇక్కడున్నారా? కానీ అలా కదలకుండా ఎందుకు నిల్చొనున్నాడు? అని అనుకుంటూ మార్చురీలోకి ఎంటర్ అయింది. కానీ లోపలికి వెళ్లి చూడగా అక్కడెవరూ లేరు. ఏంటిది? నేనిక్కడ ఎవరో ఉండటం చూశాను. కానీ ఇప్పుడు లేరేంటి? ఇది నా భ్రమా? అని అనుకుంటూ మార్చురీ రూమ్ చివరి వరకు వెళ్ళింది. అంతా చెక్ చేసింది. ఏదీ అనుమానాస్పదంగా కనిపించకపోవటంతో ఇక వెళ్ళిపోదామనుకుంది. కానీ అప్పుడే చల్లగా ఉన్న రూమ్ వేడిగా మారిపోయింది. కాసేపు ఉంటే ఆ వేడికి చెమటలు పట్టేలా ఉన్నాయి. ఏంటిది? చల్లగా ఉన్న రూమ్ ఇలా వేడిగా మారిపోయింది. కరెంట్ పోయిందా? కానీ ఇంత చల్లగా ఉన్న రూమ్ ఇంత త్వరగా వేడెలా అయింది? అని అనుకుంటూ ఎందుకో ఇక్కడ సరిగ్గా లేదు అని అనుకుంటూ అక్కడి నుంచి అడుగులు వేసుకుంటూ బయటకు వెళ్ళటం మొదలుపెట్టింది. కానీ ఎందుకో తనని ఎవరో గమనిస్తున్నట్లు అనిపిస్తోంది తనకి. దాంతో వేగంగా వెనక్కు తిరిగి చూసింది. కానీ అక్కడెవరూ లేరు. దాంతో మళ్ళీ బయటకు నడవటం మొదలుపెట్టింది. బయటకు వచ్చి డోర్ క్లోజ్ చేసి చిన్నగా నడవటం మొదలుపెట్టింది. అలా నడుస్తూ ఉండగా డబ్ అని డోర్ ఓపెన్ అయిన శబ్దం వినిపించింది. తనకి తెలుసు అది ఆ మార్చురీ రూమ్ డోరే అని. కానీ లోపలెవరూ లేరు. బయట కారిడార్‌లో కూడా ఎవరూ లేరు. మరి ఆ డోర్ ఎలా తెరుచుకుంది అని ఆలోచిస్తూ నడకలో కాస్త వేగం పెంచింది. నడుస్తున్నంత సేపు ఎవరో తనని వెంబడిస్తున్నట్లు అనిపించింది. కానీ వెనక్కు తిరిగి చూసేంత ధైర్యం తనలో లేదు. ఇంకా వేగంగా అక్కడి నుంచి నడుస్తూ లిఫ్ట్‌లోకి వెళ్ళింది. ఎందుకో తనకు తానే ఆ లిఫ్ట్‌లోకి వచ్చింది. వచ్చాను కదా అని గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కింది. చిన్నగా లిఫ్ట్ క్లోజ్ అయ్యింది. కానీ లిఫ్ట్‌లో తనతో పాటు ఇంకా ఎవరో ఉన్నట్లు అనిపించింది తనకి. ధైర్యం చేసి చుట్టూరా చూసింది. కానీ ఎవరూ లేరు. గ్రౌండ్ ఫ్లోర్ రావటంతో వేగంగా బయటకు వచ్చేసింది శ్రావణి. బాగా భయపడిపోయి ఉంది. కానీ ఆ భయాన్ని దాచుకుని ఏమీ జరగనట్లు ఫేస్ పెట్టి చైర్‌లో కూర్చుంది. పైన ఫ్లోర్‌లో రౌండ్స్ వేసి వచ్చిన కృతి శ్రావణి చైర్‌లో కూర్చుని ఉండటం చూసి, "ఏమైంది అలా ఉన్నావు?" అని ప్రశ్నించింది. పైన ఫ్లోర్‌లో రౌండ్స్ వేసి వచ్చిన కృతి శ్రావణి చైర్‌లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండటం చూసి, "ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు?" అని ప్రశ్నించింది. అది ఏం లేదు. ఏదో ఊరికే అలా ఆలోచిస్తున్నా" అని తడబడుతూ చెప్పింది. "ఏంటి ఎప్పుడు పెళ్లి చేసుకుందామనా?" తనని ఆట పట్టించింది కృతి. "హా! అవునే నువ్వు తెచ్చిపెట్టు చేసుకుంటా" తనకి సమాధానమిచ్చింది శ్రావణి. అలా అంటూ ఉండగా, "అవసరం లేదు నేనున్నాగా" అని ఎవరో అనటంతో కృతి మరియు శ్రావణి ఆ వాయిస్ వచ్చిన వైపు చూశారు. ఆ మాట అన్నది ఎవరో అర్థమయ్యి, "ఏంట్రా ఆదిత్య నువ్వెప్పుడొచ్చావు?" అని కృతి ప్రశ్నించింది. "మీరు పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చాను" అని శ్రావణి వైపు చూసి సిగ్గుపడుతూ చెప్పాడు. "అయినా అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటే వినటానికి సిగ్గులేదు నీకు?" అని కసురుకుంది కృతి. "ఏంటండి అలా కోపడుతున్నారు? మీరంత గట్టిగా మాట్లాడితే నేను వినకపోయినా నాకు వినిపిస్తాయి మరి" ఆడవాళ్ళలా మూతి తిప్పుతూ చెప్పాడు. "అబ్బో ఏడ్చావులే గాని ఏంటి ఎవరికోసమో వచ్చినట్లున్నావు?" అని ప్రశ్నించింది కృతి. "ఇంకెవరి కోసం?" అని నవ్వుతూ శ్రావణి వైపు చూశాడు ఆదిత్య. "ఓయ్ నా డార్లింగ్ పై నీ కళ్ళు పడ్డాయనుకో ఆ గుడ్లు పీకేస్తాను" అని అంది కృతి. "అంటే ఏంటండి అమ్మాయిని జీవితాంతం బ్రహ్మచారిణిలా ఉండిస్తారా ఏంటి?" బాధగా అడిగాడు ఆదిత్య. "అది నా ఫ్రెండ్ నా ఇష్టం. మధ్యలో వచ్చావు మధ్యలోనే పోతావు. మా మధ్యలో దూరాలి అనుకోకు అర్థమైందా?" అని గుర్రున చూస్తూ చెప్పింది కృతి. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా శ్రావణి లేచి వెళ్ళిపోయింది. అది చూసిన ఆదిత్య, "ఏమైంది రాకెట్‌కి అలా మధ్యలో వెళ్ళిపోయింది?" "అదా కాస్త డిస్టర్బ్‌గా ఉంది. నువ్వేం పట్టించుకోకు 2 రోజుల్లో అంతా బాగైపోతుంది" అని అంది కృతి. సరే. సరే ఇంతకీ ఎందుకొచ్చావు?" అని ప్రశ్నించగా,
ఎమర్జెన్సీ వార్డులో నిన్ను పిలుస్తున్నారు అని ఆదిత్య సమాధానమిచ్చాడు. ఆదిత్య మరియు కృతి ఇద్దరూ కలిసి ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లారు. కృతిది ఆ రోజు నైట్ షిఫ్ట్ కావటంతో 9 తర్వాత అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయింది. శ్రావణి ఏదో ఆలోచిస్తూ అటూ ఇటూ కారిడార్లో తిరుగుతోంది. అది గమనించిన ఆదిత్య శ్రావణి దగ్గరకు వెళ్ళి, ఏంటి మేడం గారు ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు? ఏమైంది? మార్నింగ్ కూడా నేను మాట్లాడుతూ ఉంటే మధ్యలోనే వెళ్ళిపోయారు. మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అని అతను లొడలొడ వాగుతూ ఉన్నా శ్రావణి మాత్రం అవేం వినపడనట్లు అలానే కారిడార్లో నడుస్తూ వెళ్ళిపోయింది. ఎదురుగా ట్రేలో ఒక నర్స్ ఏదో తీసుకొస్తూ ఉంది. కానీ శ్రావణి పక్కకు జరగకుండా అలానే నడుస్తూ వెళ్తోంది. ఇక తను ఆ నర్స్కి గుద్దుకుంటుంది అనగా ఆదిత్య తనని పక్కకు లాగేశాడు. దాంతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చిన శ్రావణి, ఏంటి ఏమైంది? ఇంతవరకు ఏం జరిగిందో తెలియదన్నట్లు ప్రశ్నించింది శ్రావణి. వాహ్, అందుకే అప్పుడప్పుడు హాలిడేస్ పెట్టాలి అని అంటారు. మీరేమో హాలిడేస్ పెట్టరు, మళ్ళీ ఉదయాన్నే వచ్చేస్తారు ఇక్కడేదో బంగారం ఉన్నట్లు. చూడు ఆదిత్య, ఇప్పుడు నాకు నీ సొల్లు వినే ఓపిక సహనం అస్సలు లేవు. నాకు నా జీవితంపై విరక్తి పుట్టినప్పుడు వచ్చి నీ మాటలు వింటాను, ఓకేనా? బాయ్. ఏంటిది, నేనేదో బాగోగులు అడుగుతూ ఉంటే సొల్లు మాట్లాడుతున్నాను అంటోంది. వెరీ బ్యాడ్, బ్యాడ్ డాక్టర్ అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నమైంది. దాంతో అందరూ లంచ్ చేయడానికి పక్కనే హాస్పిటల్కి అటాచ్ అయిన మెస్కి వెళ్ళారు. శ్రావణి ఒంటరిగా కూర్చొని తింటూ ఉంది. అన్నం వడ్డించుకొని వచ్చిన ఆదిత్య అది చూసి తన ఎదురుగా కూర్చున్నాడు. ఆదిత్యను చూసి, వచ్చాడు నసగాడు అని అనుకొని పట్టించుకోకుండా తినటం మొదలుపెట్టింది. ఏంటండి, మీతో పనిచేసి మీ కో డాక్టర్స్కి కొంచెమన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. డాక్టర్ అయితే ఇలా సైడ్ కొడతారా? నేనెక్కడ కొట్టానండి అని అమాయకంగా అడిగాడు. అయ్యా స్వామి, అంత అమాయకంగా ఫేస్ పెట్టకండి, అలాగే నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను తినాలి. సర్లేండి. అవును, ఉదయం ఎందుకు నేను మాట్లాడుతూ ఉంటే మధ్యలోనే వెళ్ళిపోయారు? మాట్లాడను అని చెప్పి మళ్ళీ మాటలు స్టార్ట్ చేసేసరికి వీడు మారడు అని అనుకొని సమాధానం ఇవ్వకుండా త్వరగా తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నాకు నీలో నచ్చింది ఇదే రాకెట్. నువ్వు నన్ను ఎంత ఇగ్నోర్ చేస్తే నాకు అంత నచ్చుతుంది. నీకు ఇంతలా దగ్గర అవుతున్నా ఎప్పుడు జాబ్ జాబ్ అని అంటావు. కాస్త ఈ ప్రేమ పక్షిని చూడొచ్చు కదా అని అంటూ ఉండగా ఫోన్ కోసం వెనక్కు వచ్చిన శ్రావణి ఆ మాటలు విని, నువ్వు ప్రేమ పక్షివి కాదురా, అక్కు పక్షివి అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అని అనుకుంటూ తను కూడా తినేసి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. అంతలోని ఒక పేషెంట్ని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువచ్చారు. వెంటనే శ్రావణి మరియు ఆదిత్య అలాగే ఇంకొక నర్స్ ముగ్గురు పేషెంట్ దగ్గరకు వెళ్ళారు. అతని వైటల్స్ ఎలా ఉన్నాయి అని ఆదిత్య ప్రశ్నించగా అతన్ని తెచ్చిన వాళ్ళు దానికి సమాధానం ఇచ్చారు. అలాగే అతను కార్డియాక్ అరెస్ట్లో కూడా వెళ్ళారు అని చెప్పగా, ఓ ఎంత టైం అయింది అని శ్రావణి ప్రశ్నించింది. ఏమో తెలీదు, అతను రోడ్పై స్పృహ కోల్పోయి ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు కాల్ చేశారు, కానీ మేము ఇక్కడికి 10 నిమిషాల్లో తీసుకొచ్చాము అని సమాధానం ఇచ్చి వెళ్ళిపోయారు. వెంటనే అతన్ని బెడ్ పైకి షిఫ్ట్ చేసి ఆదిత్య అతని ఛాతిపై నొక్కటం మొదలుపెట్టాడు. దీన్ని చెస్ట్ కంప్రెషన్ అంటారు. కాసేపు అలా చేశాక శ్రావణి అతని మెడపై వేలు పెట్టి అతని పల్స్ చూసింది, కానీ పల్స్ లేదు. దాంతో ఆదిత్య మళ్ళీ అతని ఛాతిపై నొక్కాడు. ఇంకో నర్స్ అక్కడికి వచ్చి అతనికి వెంటిలేషన్ పెట్టింది, కానీ అతని పల్స్లో ఎటువంటి మార్పు లేదు. అప్పటికే 2 నిమిషాలయ్యాయి. ఇక ఆఖరిగా డీఫైబ్రిలేటర్తో అతని హార్ట్కి షాక్ ఇచ్చారు. మొదట 200 వోల్ట్స్తో మొదలుపెట్టి మార్పు రాకపోవడంతో 360 వోల్ట్స్లకు పెంచారు. మూడోసారి ప్రయత్నించగా అతని పల్స్ మామూలైంది. దాంతో శ్రావణి నవ్వుతూ, అతని గుండె మళ్ళీ కొట్టుకుంటోంది అని చెప్పింది. అప్పటి వరకు ఊపిరి కూడా పీల్చుకోకుండా అతన్ని బ్రతికించడానికి ప్రయత్నించిన అక్కడి నర్స్ మరియు డాక్టర్ గాలి పీల్చుకున్నారు. అందరూ చిన్నగా నవ్వి అతనికి ఆక్సిజన్ మాస్క్ పెట్టి అబ్జర్వేషన్లో ఉంచారు. శ్రావణి మరియు ఆదిత్య ఇద్దరూ రూమ్ నుంచి బయటకు వచ్చి చైర్లో కూర్చున్నారు. ఎప్పుడూ మాట్లాడని శ్రావణి ఈరోజు ఆదిత్యతో తనే ముందు మాట్లాడుతోంది. అతనికి ఏమవుతుందో అని చాలా భయపడ్డాను. థ్యాంక్ గాడ్ అతనికి ఏం కాలేదు. ముందు తనే మాట్లాడటం స్టార్ట్ చేయటంతో కాస్త ఆశ్చర్యపోయి, అవును, అతనికి పైకి పోతాడేమో అనుకున్నా. డీఫైబ్రిలేటర్ ఇచ్చాం కాబట్టి అతను బ్రతకగలిగాడు. అలాగే అంబులెన్స్ వాళ్ళు త్వరగా అతన్ని తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది.
అవును. నిజమే. మనం ఎంత కృషి చేస్తామో వాళ్ళు కూడా అంతే కృషి చేస్తారు. వాళ్ళు త్వరగా తీసుకొని రావటం వల్లే కదా మనం అతన్ని బ్రతికించగలిగాం. నిజమే. సరే అతని గార్డెన్ ఏమైనా వచ్చారేమో చూద్దాం పద అని చెప్పటంతో ఇద్దరూ కలిసి రిసెప్షన్ దగ్గరకు వెళ్లారు. అప్పుడే ఎవరో ఒక అమ్మాయి రిసెప్షన్‌లో ఉన్న నర్స్‌తో "ఫోన్ చేశారు కదా! మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందని. అతనెక్కడున్నారు? ఇప్పుడు ఓకేనా?" అని అడుగుతూ ఉంటే శ్రావణి అక్కడికి వెళ్ళింది. హలో అండి అని అనటంతో ఆ అమ్మాయి హలో అండి. మీరేనా మా నాన్నగారికి ట్రీట్మెంట్ చేసింది? ఆయనకెలా ఉంది? ఇప్పుడేం కాలేదు కదా అతనికి? ఈస్ హి ఓకే?" అని ఆపకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటే శ్రావణి నవ్వి, "అయ్యో! ఆగండి కాస్త ఊపిరి పీల్చుకోండి. కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీ నాన్నగారికి ఏం కాలేదు. అతను బావున్నారు. కాసేపు అబ్జర్వేషన్‌లో ఉంటారు. ఆ తర్వాత అతన్ని మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఈ నర్స్ మీకు ఏ టాబ్లెట్స్ యూజ్ చేసుకోవాలో చెప్తుంది. అవి తూచా తప్పకుండా మీ నాన్నగారికివ్వండి" అని చెప్పింది. "మా నాన్నని కాపాడినందుకు థాంక్స్ డాక్టర్" అని తన చేతులు పట్టుకొని ధన్యవాదాలు చెప్పింది. పక్కనే ఉన్న నర్స్ తనని వాళ్ళ నాన్న ఉన్న రూమ్‌లోకి తీసుకువెళ్ళింది. ఎంత అలసటగా ఉన్నా ఒక ప్రాణాన్ని కాపాడాము అని తెలిసాక, వారి కుటుంబంలో వచ్చే చిరునవ్వు చూసాక ఆ అలసట మొత్తం మాయమైపోతుంది. ఇదేనేమో ఈ డాక్టర్ ప్రొఫెషన్‌లో ఉన్న మ్యాజిక్. మనుషులు దేవుళ్ళలాగా వేరే ప్రాణాన్ని కాపాడగలిగేది ఈ ఒక్క వృత్తిలో మాత్రమే. అలా ఆ రోజు గడిచింది. మరి డాక్టర్ శ్రావణి జీవితంలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి? ఆదిత్య మరియు శ్రావణిల మధ్య ప్రేమ చిగురిస్తుందా? ఇప్పటివరకు శ్రావణి చూసిన ఆకారాలు మరియు తనని వెంబడిస్తున్న ఆ నీడ ఎవరు? తెలుసుకోవడానికి దుష్టశక్తిని వింటూ ఉండండి.